పూర్వకాలంలో బేసికల్లీ క్లినికల్ డయాగ్నోసిస్ అంటే వీళ్ళు టెస్టుల మీద ఎక్కువ ఆధారపడకుండా ప్రతి క్లినిషియన్ కూడా క్లినికల్ డయాగ్నోసిస్ చేయాలి. వాళ్ళకి అది అవైలబిలిటీ లేదు ఒకటి. రెండోది ఆ స్కిల్ అలా ఉండేది. సో మెడిసిన్ ఈజ్ ఏ ఆర్ట్ మోర్ దాన్ సైన్స్ అని మనం చాలాసార్లు వినే ఉంటాం. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ సైన్స్, బట్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్. బికాజ్ ఎక్కడ ఏ టెస్ట్ అడగాలి, ఎవరికి అడగకూడదు, లేదా అసలు టెస్ట్ లేకుండానే. ఇప్పుడు మేము చదువుతున్నప్పుడు కూడా మా ప్రొఫెసర్లలో చాలా చాలా గొప్ప మందిని, గొప్ప వాళ్ళని చూసేవాళ్ళం. అంటే పేషెంట్ నడుచుకుంటూ వస్తుంటేనే అతని ఊరు పేరు ఏమి తెలియకుండా నడిచే విధానం చూసి పలానా జబ్బు ఉంది అని చెప్పేవాళ్ళు కూడా మా ప్రొఫెసర్లలోనే మేము చూసాం చాలామంది. దే ఆర్ ఆల్ లెజెండ్స్. సో దీని ఆర్ట్ ఆఫ్ క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఇట్స్ డైయింగ్ ఏ స్లో డెత్ ఫర్ వేరియస్ రీజన్స్. ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రజెంట్ డే కార్డియాలజిస్ట్ని చూస్తే ఒకళ్ళ దగ్గర కూడా స్టెత్ కనపడకపోవచ్చు, అసలు అవసరమే లేదు. ఎందుకంటే చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, 2D ఎకో ఉంది, లేటెస్ట్ డివైసెస్ ఉన్నాయి, ఈసీజీస్ అవైలబుల్ ఉన్నాయి, సో ఇలా ఉన్నాయి. బట్ ఇట్ మే ఆల్సో లీడ్ అంటే ఎంతో కొంత ద ఆర్ట్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ అనేది కొంచెం దిగజారిపోయిందనే మనము అనుకోవచ్చు. యుఎస్ లాంటి కంట్రీస్లో మీరు వెళ్తే ఒక 20 నిమిషాలకు తక్కువగా మీరు ఏ పేషెంట్ని చూడకూడదు. ఒక పేషెంట్ని మీరు అంతకంటే తక్కువ టైంలో పంపించడానికే వీల్లేదు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వస్తే. అదే మన దగ్గర చూస్తే మీరు మ్యాక్సిమం 5 to 10 minutes కన్నా ఎక్కువ టైం ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండదు. అది రకరకాల రీజన్స్. ఒకటి నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండటం, నంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ ఉండటం, ప్లస్ మనం అలవాటు పడిన విధానం. రెండోది ఏంటంటే ఎప్పుడైతే సెన్సేషనలిజం మీడియాలో ఇట్లా రావడం మొదలెట్టిందో, మెడికల్ ఎర్రర్స్ ఏదన్నా జరిగినప్పుడు, ఉదాహరణకి సినిమాల్లో పెట్టేసి, అంటే ఏదో చిన్న మెడికల్ ఎర్రర్ ఏదో జరిగి ఉండొచ్చు నిజంగా. ఇట్స్ మెడిసిన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ సైన్స్. సమ్టైమ్స్ థింగ్స్ హ్యాపెన్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. అది జరిగినప్పుడు దాన్ని సెన్సేషనలైజ్ చేయటం వల్ల ఏంటంటే ప్రతిదీ ఇలాగే జరుగుతుందేమో, అంతా ఇలాగే ఉన్నారేమో అనేది జనాల్లో బాగా వచ్చేస్తుంది. ప్లస్ మీరు ఎప్పుడైతే మెడిసిన్ ప్రొఫెషన్ని మీరు కన్జ్యూమర్ దీని కిందకి తీసుకొచ్చారో అప్పుడు ఏం జరుగుతుంది, యు ఆర్ లయబుల్ యాజ్ ఎ డాక్టర్ ఫర్ యువర్ ప్రిస్క్రిప్షన్. అప్పుడు చిన్న పొరపాటుని కూడా కోర్టులోకి వెళ్ళినప్పుడు నేను ఇలా ఉందని అనుకున్నానండి, నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద నేను ఇలా ఉందని అనుకున్నాను అండి, అందుకే ఈ టెస్ట్ చేయలేదండి అని చెప్తే అవతల వాళ్ళు మీకు అన్నీ అవైలబుల్ ఉండి నువ్వు ఈ టెస్ట్ చేయలేదు కాబట్టే ఈ వ్యక్తికి ఇది జరిగింది, అందుకే ఈ వ్యక్తి ఇలా జరిగాడు కాబట్టి మీరు లయబుల్ అనేది జరుగుతుంది. సో యంగ్ ప్రాక్టీషనర్స్ అనేది గత కొద్ది కాలంగా డిఫెన్సివ్ ప్రాక్టీస్లో పడిపోయారు. ఇన్ ఎ డిఫెన్సివ్ ప్రాక్టీస్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఈవెన్ దో నాకు తెలుసు ఈ జబ్బు ఉందని, మిమ్మల్ని చూడగానే కనిపెట్టచ్చు నా స్కిల్ని బట్టి, లేదా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి నేను తెలుసుకోవచ్చు. కానీ నేను తెలుసుకున్న దాన్ని నేను టెస్టుల ద్వారా నిరూపించి ఇది ఉందని కన్ఫర్మ్ చేసి వైద్యం చేయాలి. ఎందుకంటే నన్ను నేను కాపాడుకోవడంలో నేను పడ్డప్పుడు మీ గురించి ఆలోచించే అవకాశం నాకు ఉండదు. సో మీకు అనవసరంగా టెస్ట్ పడుతుందా, మీకు డబ్బులు ఖర్చు అవుతున్నాయా, నేను బాగుంటేనే కదా మీకు మందులు రాసేది. సో యుఎస్ లాంటి కంట్రీస్లో కూడా యూ కెన్ సీ ద డిఫెన్సివ్ ప్రాక్టీస్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. పేషెంట్ మంచిగా ఉండటం కన్నా కూడా, ఆ పేషెంట్ బెనిఫిట్లో ఉండేదాన్ని చేయటం కన్నా కూడా, ఏ విధంగా నేను లీగల్ లిటిగేషన్లో పడకూడదు, ఏ విధంగా నా ప్రాక్టీస్ ఆగిపోకూడదు. ఎందుకంటే నేను చదువుకోవడానికి 35 ఏళ్ళు వయసు పడుతుంది నాకు. నేను ఇంత చదువుకున్న దాన్ని ఒక చిన్న కోర్ట్ కేసులో నా లైసెన్స్ పోతే, నా ప్రాక్టీస్ పోతే, నాకు బ్యాడ్ నేమ్ వస్తే, టీవీల్లో నా పేరు పడిపోతే, ఇలాంటి భయం ప్రతి నిమిషం డాక్టర్ని వెంటాడుతున్నప్పుడు ధైర్యంగా చేయాల్సిన పనులు చేయలేరు. ఉదాహరణకి ఇప్పుడు కౌన్సిలింగ్ జరిగితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కౌన్సిలింగ్ జరిగితే రిస్కీ ఫీల్డ్స్ అయినటువంటి సర్జరీలు కానీ ఇలాంటివి ఎవరు తీసుకోవాలా. మొదటి 100 ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళు ఈజీగా ఉండే ఫీల్డ్స్ అంటే రేడియాలజీ కానీ, డర్మటాలజీ కానీ, అంటే పేషెంట్ లిటిగేషన్ తక్కువగా ఉండే ఫీల్డ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారు తప్పితే రిస్కీ ఉండే ఫీల్డ్స్, సర్జరీ లాంటి ఫీల్డ్స్ ఎవరు తీసుకోవాలి. ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగితే మనకి మంచి సర్జన్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు దొరకరండి. ప్రతిదీ లీగల్ లిటిగేషన్ అయిపోతూ ఉంటే. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల, సొసైటీలో మార్పుల వల్ల, ప్లస్ మెడికల్ ఫీల్డ్లో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల కొంతవరకు క్లినికల్ స్కిల్స్, డయాగ్నోసిస్ అనేది దెబ్బతిన్నమాట వాస్తవం. బట్ ఇప్పటికీ కూడా ఏ గుడ్ క్లినికల్ స్కిల్ కెన్ నెవర్ బీ రిప్లేస్డ్ బై ఎనీ టెస్ట్. ఒక పేషెంట్తో మీరు కూర్చొని, ఇప్పుడు నాకు చాలామంది పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు, పలాంది అని చెప్పి.
నాకు కూడా ఏంటంటే ఓకే ఫోన్లో అడ్వైస్ ఇస్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి పేషెంటు చెస్ట్ పెయిన్ అనో, బ్యాక్ పెయిన్ అనో చెప్తారు. మేము ఫోన్లో వాళ్ళకి ఏదో మందు చెప్తాం. తగ్గట్లేదని 3-4 రోజుల తర్వాత వస్తే సరిగ్గా ఎగ్జామిన్ చేస్తే అక్కడ హెర్పీస్ ఉంటుంది. జాస్టర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల ఉంటుంది. అసలు మొదటి రోజే దానికి వైరస్ మందులు పెట్టుండుంటే వైద్యం వేరేగా ఉండేది. సో ఇలాంటి కొన్ని ఈ ఇష్యూస్ ఇలాంటివి క్రాపప్ అవుతూ ఉంటాయి. మెడికల్లో క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఒక ఆర్ట్. క్లినికల్ డయాగ్నోసిస్ ఎప్పుడైతే దానికి ఎంకరేజ్మెంట్ లేదో, దానికి వాల్యూ లేదో, ఉంటుంది దాని వాల్యూ. యాజ్ ఎ డాక్టర్ నాకు క్లినికల్గా ఏంటి అనేది తెలుస్తుంది. కానీ నేను దాని మీద మాత్రమే ఆధారపడి మీకు వైద్యం చేయాలంటే నేను ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, సొసైటీ దాన్ని ఎంకరేజ్ చేయనప్పుడు, లీగల్ సిస్టమ్ దాన్ని ఎంకరేజ్ చేయలేనప్పుడు ఆ ఆర్ట్ అనేది చనిపోతూ ఉంటుంది, క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ నేర్చుకునే వాళ్ళు కూడా అది తగ్గుతూ వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ద ఆర్ట్ ఆఫ్ క్లినికల్ డయాగ్నోసిస్ ఓవర్ ది ఇయర్స్ ఈజ్ సఫరింగ్. బట్ దెర్ ఈజ్ నో డెత్ టు ఇట్. బికాజ్ ఒక డాక్టర్ అనేవాడు పేషెంట్తో మాట్లాడాల్సిందే, ఎంతో కొంత వాళ్ళు చెప్పింది వినాల్సిందే, ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో రిప్లేస్మెంట్ ఫర్ క్లినికల్ స్కిల్స్. ఎంత చాట్ జీపీటీ ఏఐ వరల్డ్ వచ్చినప్పటికీ పేషెంట్తో మాట్లాడి పేషెంట్ చేయి పట్టుకొని పేషెంట్ని ఎక్కడ ఇరిగిందో చూసుకొని ఒక ఎక్స్రే తీసి డాక్టర్ చెప్పిన దాన్ని ఆ ఫీల్ని అది రిప్లేస్ చేయలేదు. సో ఇలా రకరకాల రీజన్స్. ద ఫ్యాక్టర్స్ ఆర్ బోత్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, సొసైటీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, మీడియా రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. వీటన్నిటి వల్ల పేషెంట్కి సరైనటువంటి సమయం కేటాయించకపోవడం, డయాగ్నోస్టిక్స్ మీద ఎక్కువ ఆధారపడాల్సి రావడం, దీనివల్ల హెల్త్ రిలేటెడ్ కాస్ట్ పెరగడం కూడా జరుగుతుంది.